భగవంతుడి యొక్క జ్ఞానము అంటే టీచర్ గా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. శిక్షకుడిగా అంటే ఇప్పుడు కర్మక్షేత్రంలో ఎందుకు అక్కడ ఫైటింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్న మనకు శ్రీకృష్ణుని చూపించేటప్పుడు ఆ రథం మీద అర్జునుని తీసుకెళ్ళినట్టు చూపిస్తారు. అంటే మన రథానికి సారథైనట్టు. ఇక్కడ ఏమైంది, ఆ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నాడు. అంటే ఏంటి, కర్మక్షేత్రంలో కూడా మనము దీన్ని ఆచరణలోకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు కూడా మన రథానికి సారథి అయి మనకు గైడెన్స్ ఇస్తాడు. జ్ఞానం ఏంటి, ఇక్కడ మనము సర్లేగా శాంతితోటి వ్యవహరించాలని మనకు తెలుసు, కానీ క్రోధం వచ్చేస్తుంది. సంతృప్తి ఉండాలని తెలుసు, కానీ లోభం ఇంకా కావాలి ఇంకా కావాలా అని చెప్పి దాన్ని పూర్తిగా ఈ అధర్మాన్ని, ఈ అహంకారాన్ని పూర్తిగా సంహరిద్దాము, బ్రేక్ చేసేద్దాము. ఇందాక భీముడు చేసినట్టు ఆ రకంగా చీల్చి చెండాలని అనిపిస్తుంది, కానీ చేయలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు భగవానుడు, గైడెన్స్ ఇస్తున్నాడు. ఏమని, వేసేటప్పుడు పూర్తిగా చీల్చి పారేసే. ఎవరు చేశారు ఇక్కడ, భీముడు. అంటే ఆత్మబలం, మనలో ఉన్న ఆత్మబలంతో చెయ్యాలి. మనలో ఉన్న శక్తి, స్వధర్మంలో శక్తి అని ఒకటి ఉంది, సంకల్ప శక్తి. తో ఏ సంకల్ప శక్తితోటి మనం ఇప్పుడు జరాసంధుని వధించాలి? సో భగవంతుడు ఇచ్చే బాణానికి తిరుగులేదంటే ఏంటా బాణము, నేను ఆత్మని. భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, సంకల్ప శక్తిని ఇస్తున్నాం. నేను ఆత్మ అన్న బాణము, ఆ బాణం అన్నది ఇక్కడ జ్ఞానం. ఇక్కడ ఆ బాణానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచి వస్తుంది. సో నేను ఆత్మని అని చెప్పి మనలోని ఆత్మ బలం పెరిగినప్పుడు దాన్ని అక్కడ భీముడి కింద చూపించాడు, అంటే బాగా స్ట్రాంగ్ గా చూపించారు. సో అంటే మన ఆత్మలో అంత శక్తి ఉంది. సో ఆ శక్తిని వాడి మనలో ఉన్న ఈ ద్వంద్వ వైఖరి ఎప్పుడైతే దీన్ని సంహరిస్తామో, ఇక్కడ పదం వాడుతుంది సంహరణ, హత్య కాదు. హత్య అంటే స్థూలం, ఏ రకంగా అయితే ఏవో మర్డర్లు చేసేస్తూ ఉంటారు చూసారా, దాన్ని కత్తులు కటాలు వాడి శరీరాన్ని అంతా ప్రాణవాయువుని నిలిపే విధంగా లేకుండా దాన్ని పాడు చేసినప్పుడు ఏమైతే ప్రాణవాయువు బయటకు వచ్చేస్తుంది. లేదా వెళ్ళి యాక్సిడెంట్స్ లో ఎక్కడైనా ఇదైనప్పుడు బాడీ అంతా స్మాష్ అయిపోయినప్పుడు ప్రాణవాయువు ఆత్మ నిలబడలేక బయటకు వచ్చేస్తుంది. లేదా ఆత్మహత్యలు అంటే ప్రాణవాయువుని నిలిపే విధంగా శరీరంని లేనప్పుడు అది బయటకు వచ్చేసినప్పుడు ఇంకా మనం దాన్ని ఎవరైనా చేస్తే హత్యలని, సొంతగా చేసుకుంటే ఆత్మహత్యలని రకరకాల పేర్లు పెడుతున్నాం. సో ఇక్కడ అదే విధంగా హత్య అన్న పదం కాదు, సంహరణ అన్న పదం కనిపిస్తుంది ఎక్కడైనా కానీ. అంటే మనలో ఉన్న జరాసంధుడన్న రాక్షసుని మన ఆత్మబలంతో మనం సంహరించాలి. ఇది అంతర్యుద్ధం.